ఈ వాక్కాయ పచ్చడి హెల్త్ పరంగా చాలా మంచిదండి. హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా చేస్తుంది. ప్లస్ బ్రెయిన్ క్లాట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఇది నరాలు వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా రక్తశుద్ధిని చేస్తుందని నేను ఎక్కడో విన్నానండి. ఇది చాలా మంచిది. దీనికి కావాల్సింది 1/2 కేజీ వాక్కాయలు తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇలా ముక్కలుగా కట్ చేసి చూపించాను కదా మీకు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె లేకుండా వేయించి పెట్టుకున్న మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ నూనె లేకుండా వేయించుకున్న ఆవాల పొడి, 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 3 టేబుల్ స్పూన్స్. చూడండి నేను ఈ స్పూన్తో తీసుకున్నాను. ఇప్పుడు నూనె 1 కప్ అండి. ఈ కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తానండి ఎలా చేయాలో. చూడండి ఈ వెసల్లో ఇవన్నీ వేసేస్తున్నాను. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మెంతుల పొడి, పసుపు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాల పొడి, జీలకర్ర పొడి కాదు ఆవాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. నూనె వేసేసి ఇవన్నీ బాగా కలుపుకొని 3 days దాన్ని అలా వదిలేయాలండి. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను దీనిలోనే. ఇప్పుడు ఈ కప్పుతో ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని 3 days తర్వాత మనం ఏదైనా బాటిల్లో తీసుకొని పచ్చడి కింద వాడుకోవచ్చండి. ఇది నిల్వ పచ్చడి అని. ఇది 3 to 4 months వస్తుందండి. చూడండి ఈ విధంగా కలుపుకొని 3 days తర్వాత చూద్దామండి. అప్పటికి 3 days తర్వాత బాగా ఊరిపోతుంది. కంటైనర్లో వేసుకొని ఊరనివ్వాలండి. 3 days తర్వాత బాగా ఊరిపోతుంది పికిల్. ఈ వాక్కాయలు ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయండి ఇవి. చూడండి 3 రోజుల తర్వాత ఈ వాక్కాయ పచ్చడి బాగా ఊరిందండి. నేను మధ్యలో ఒకరోజు చూసుకున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదని. సరిపోలేదు. నేను వేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అంతేనండి వాక్కాయ పచ్చడి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.